మనిషిగా మారే ఏకైక మార్గం సేవ అని చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండ్ల సురేష్ బాబు అన్నారు. చేగువేరా ఫౌండేషన్ అధ్యక్షులు సర్వేపల్లి బీసీ సెల్ కన్వీనర్ గుండాల ఆదినారాయణ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక గూడూరు పట్టణం రాజవీధి నందుగల మెడ్ ప్లస్ బ్లడ్ బ్యాంకు నందు చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని శనివారం నాడు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గుండాల ఆదినారాయణ అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను గుండాల ఆదినారాయణ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం ఆదినారాయణ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, చేగువేరా ఫౌండేషన్ సభ్యులు దాదాపు 120 మంది రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుండా ఆదినారాయణ మరియు చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండ్ల సురేష్ బాబు రక్తదాన శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మనుబోలు, సూళ్లూరుపేట, గూడూరు, చెన్నూరు, నెల్లూరు, కోట విద్యానగర్, చిల్లకూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మండ్ల సురేష్ బాబు మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారవుతారని తెలిపారు. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ, అలాగే నా ప్రాణ స్నేహితుడు సురేష్కి, అలాగే మన్నకి, రఫీకి, అలాగే నా సూర్యమ్మ సైన్యానికి, ప్రతి ఒక్కరికి, అలాగే ఈ బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్న మెడి ప్లస్ నిర్వాహకులకి అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నా నోటుకుండా మాట కూడా రావడం లేదు. అంతా వద్దు చెప్పారు మా పిల్లలు, నేను వద్దు వద్దు అంటున్నా వాళ్ళ సొంత ఖర్చులతో పెట్టుకొని ఎన్నో విధాలుగా అన్న కోసం వాళ్ళు ఒక వారం 10 రోజుల నుంచి నిరీక్షించి ఏం కావాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఈ రోజు వచ్చింది కాదు. దాదాపు నేను పుట్టినరోజు అంటూ నేను ఎప్పుడూ చేసుకోలేదు. నా సైన్యం వచ్చాక, నా సూర్యన్న సైన్యం చేగువేరా ఫౌండేషన్ స్థాపించినాక అక్కడి నుంచి ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు వీళ్ళ సొంత అభిమానాలతో ఆ అభిమానం అనేది కొనలేము. సో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఈరోజు ఈ రక్తదానం. ఈ రక్తదానం అనేది ఎన్ని దానాల్లో కన్నా గొప్ప దానం ఏదంటే రక్తదానం. అది ముందుగా చెబితే, ఆదినారాయణ ఇలాంటి పుట్టినరోజులు మామూలుగా 100 ఏదో చెప్తా ఉంటారు. అలా కాదు, మేము బతికున్నంత కాలం ఇతను మాకు అండగా, దండగా, తోడుగా జన్మంటూ ఉంటే నాకు ఆదినారాయణకి ఇలాగే, అలాగే మా రఫీక్ కూడా ఇలాగే మేము మళ్ళీ జన్మలో కూడా ఇలాగే పుట్టాలని కోరుకుంటున్నాం. మాకు ఇంతకు మించి వేరే ఆశ లేదు, వేరే ఆలోచన లేదు. వీళ్ళందరూ మమ్మల్ని చూసి ఇక్కడికి వచ్చిన వీళ్ళందరూ కూడా దాదాపు 14 సంవత్సరాలు వీళ్ళ భుజాల మీద మమ్మల్ని మోసారు. ఒకసారి మెడ్ ప్లస్ యాజమాన్యానికి, వాళ్ళ బృందానికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.